హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వీడియో వచ్చేసి ఇది నేను మా చుట్టాల ఇంట్లో పెళ్ళికి వెళ్ళాను. అదే థంబ్నెయిల్ అనమాట. థంబ్నెయిల్ క్రియేట్ చేసింది మా అమ్మాయి. చూడడానికి థంబ్నెయిల్ అయితే చాలా బాగుంటుంది, వీడియో కూడా అట్లనే ఉంటుంది. ఇక్కడ మేము సండే అనమాట, సండే రోజు చికెన్ కర్రీ మాది. నేను ఎన్ని వీడియోస్ 2-3 వీడియోస్ షార్ట్స్ పెట్టింటాను నేను చికెన్ చేసేది. ఎందుకు అస్సలు నా చికెన్ వీడియోని పోదు. కాకపోతే నేను చేసే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది అంటారు మా ఇంట్లో. జనాలకి ఎందుకు నచ్చట్లేదో మరి నాకు అర్థం కాలే. వీడియో అయితే అస్సలు పోదు. అందుకే ఈసారి మాత్రం నేను బిగ్ వీడియోకి పెట్టాను నా చికెన్ కర్రీ. ఇది సండే రోజు వీడియో అనమాట. బయట ముగ్గు ఇంతకుముందుకి నేను ఊరు వెళ్ళొచ్చాను కదా, బట్టలు కూడా చాలా ఉండే. ఈ మధ్య తిరగడమే ఎక్కువైపోయింది. అసలు చాలా తిరుగుతున్నాను నేను. 2-3 రోజులకు ఒకసారి ఒక ఊరు పోతున్నాను. అందుకే వీడియోస్ బిగ్ వీడియోస్ చాలా తక్కువ వస్తున్నాయి, షార్ట్స్ కూడా అంతే. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీడియోస్ అస్సలు బిగ్ వీడియోస్ పెట్టట్లేదు. అందులో అస్సలు సబ్స్క్రైబర్స్, లైక్స్ ఇట్లాంటివన్నీ చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే వెంటనే వీడియోస్ పెట్టాలా వద్దా, పెట్టకూడదని కొంతమంది చెప్తారు, పెడితేనే బాగుంటుందని కొంతమంది చెప్తారు. కాకపోతే నా వీలుని బట్టి నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇక్కడ చికెన్ కోసం అని ప్రిపేర్ చేసుకున్నాను. మనం చేసేది ఏదో చేస్తూ ఉంటే అది ముందుకైతే పోతుందని నేను నమ్ముతాను. కాకపోతే నేను చేయడమే ఈ మధ్య తగ్గించినాను. అందుకనే కొంచెము ఇంకా స్లో అవుతున్నాయి వీడియోస్. ఏదైనా దాన్ని గట్టిగా నమ్ముకొని చేస్తే అది సక్సెస్ అవుతుందని నేను నమ్ముతాను. దానివల్లనే నేను ఇది ఛానల్ అనేది పెట్టాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో అనేది. కాకపోతే ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా మంచి వీడియోలు తీయాలని నేను అనుకుంటున్నాను. కాకపోతే అది చేద్దాం సరికి ఇది మెసేజ్ వస్తే ఇట్లా వస్తుంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మెసేజ్ వచ్చిందనమాట. నేను చేద్దాం అనుకునేసరికి ఏదో ఒకటి అనేది, మామూలుగా సమస్యలను మనుషులకు చాలా మంది వస్తూనే ఉంటాయి కదా, నాకు అట్లా అడ్డంకులు అయితే ఈ మధ్య చాలా వస్తున్నాయి. బయటికి వెళ్ళేదో లేకుంటే ఏదో ఊరికి వెళ్ళేదో ఇట్లాంటి మా చిన్నోనికి బాగాలేకపోవడము ఇట్లాంటివి చాలా వస్తున్నాయి అన్నమాట. ఆడికైనా సరే షార్ట్స్ అవి ఇవి పెడుతున్నాను. కాకపోతే ఇంకా కొంచెం తొందరలో పెడితే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. అది చేయలేకపోతున్నాను ఈ సమస్యల వల్ల. అదే కదా, మనం ఏదనుకుంటే అది జరగదు, దానికి రివర్స్ జరుగుతుంది. ఈ మాట నేను చాలాసార్లు చెప్పే ఉంటుంటాను. బిగ్ వీడియోలో కానీ షార్ట్స్లో కానీ వినే ఉంటారు. నేనైతే నిజంగా అది నమ్ముతాను. ఏదైనా సరే ఇది చేద్దాం అనుకుంటే దానికి రివర్సే నాకు జరుగుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయండి నాకు మంచి జరుగుతుంది, ఎక్స్పెక్ట్ చేసినది మాత్రం అస్సలు జరగదు. ఇక్కడ చికెన్ కర్రీకి వచ్చేసి అంత ముందుగానే నేను ఆనియన్, పచ్చిమిర్చి అవి వేసి తర్వాత అల్లం పేస్ట్ వేసి ముందు చికెన్ని బాగా నీళ్ళంతా పోయే వరకు మగ్గిస్తారనమాట. తర్వాత నేను టమాటా అవంతా వేసి ఉప్పు కారం అనేది వేసి చేస్తాను. ఈ చికెన్ మాత్రం చాలా బాగుంది టేస్ట్ కూడా ఆ రోజు. కాకపోతే కొద్దిగా కారం ఎక్కువైంది అంతే. ఖచ్చితంగా చికెన్ చేసినానంటే నేను ఈ పులావ్ అయితే కంపల్సరీ మధ్యాహ్నం చేసుకుంటాం మేము. మధ్యాహ్నానికి చికెన్ పులావు, నైట్కి వచ్చేసి చికెన్ ఉంటుంది. మేము ఇంత తినలేము, చికెన్ ఉంటుంది. రొట్టె చేస్తా, జొన్న రొట్టె అనేసి చేస్తానన్నమాట. ఈ సండే రోజు చికెను ఇదంతా చేసిన తర్వాత మరుసటి రోజు అనమాట మేము పెళ్ళికి వెళ్ళేది, సోమవారం రోజు. ఇదంతా ప్రాసెస్ అనమాట సండే రోజుది. ఈ వీడియోస్ ఇదంతా చూస్తూనే ఉంటారు. అసలు మొన్న వీడియో అయితే చిన్నోని గుండుది అయితే అసలు శ్రీశైలంలో మా చిన్నోని గుండు వీడియో పెట్టాను. అసలు 9 వ్యూస్ పోయినాయి. అసలు వ్యూసే పోలేదు. శ్రీశైలం వెళ్ళే ముందు అనేది ఒకటి పెట్టాను. అదైతే కనీసం అంటే ఒక 100 అన్న రీచ్ అయింది.
మొన్న పెట్టిన బిగ్ వీడియో అయితే అస్సలు మొత్తానికే రీచ్ కాలేదన్నమాట. ఎందుకో మరి యూట్యూబ్ ఒక్కోసారి అట్లా ప్రమోట్ చేస్తుంది, ఒక్కొక్కసారి అస్సలు పోనే పోదు. అది చూడడం జనాలు ఏమో మరి నాకు అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ మండే రోజు అనమాట, ఇది ఉదయాన్నే పని అనమాట. నైట్ అస్సలు ఇంకా చేత కాలేదు, బయటకు వచ్చినాను. అదే ఏదో ఒక సమస్య ఉంటుంది కదా, దానివల్ల అసలు ఏం పని చేసుకోలేకపోయినాను. నైట్ అంట్లు కడుక్కొని పడుకుంటుంటే నేను ఈరోజు అస్సలు అంట్లు చేత కాలేదు. అందుకే ఉదయాన్నే లేచి చేస్తున్నాను అన్నమాట. మొత్తము ఇల్లు తుడుచుకోవడము ఇదంతా నీట్గా చేసుకొని పూజ చేసుకొని నేను ఊరికైతే బయలుదేరాను. ఈరోజు సోమవారం రోజు ముహూర్తం ఉంది, అందుకని మొత్తం పని చేసుకొని మేము ఇక్కడ బయలుదేరాలన్నమాట. ఇది వీడియో వచ్చేసి 13 మినిట్స్ ఏమో ఉంది. ఇంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది నాకు చాలా పెద్ద టాస్కే. ఎందుకంటే మనం మాట్లాడేదే అంతంత మాత్రం అనమాట. అసలు నా వాయిస్ ఓవర్ ఎట్లా ఉంటుందో ఏమో కానీ నాకు ఈ ధైర్యం చేసి నా వాయిస్ ఓవర్ నేనే వినాలనుకోను. ఏదైనా మిస్టేక్స్ మాట్లాడింటానో ఏదో ఒకటి తెలుసుకోవడానికే వింటాను అనమాట. ఎందుకంటే నేను ఇంత ఓపెన్గా మామూలుగా బయట మాట్లాడేది అయితే చాలా బాగా మాట్లాడతాను. ఇట్లా ఎవరైనా వింటారు కదా అట్లాంటివి మాట్లాడాలంటే నాకు అదొక భయం అనమాట. ఏదన్నా మిస్టేక్స్ మాట్లాడతాను అట్లా అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే మనం చేసే పని చెప్పడమే కదా, కాకపోతే అదే చేసే పని తెలుస్తుంది కదా, దాని గురించే ఎందుకు మాట్లాడడం అనేసి ఇట్లా కొంచెం మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ రోజు పని అంతా అయిపోయేసరికి 7:30 అయింది. నేను లేసేదే ఆ రోజు 6 గంటలకు లేచాను అనమాట. రాత్రి కొంచెం బయట పని వల్ల లేటుగా పడుకున్నాను, అందుకని కొంచెం లేటుగానే లేచినా కానీ నిదానంగా పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ ముగ్గు అనమాట, అంతా ఇంట్లో తుడిచి అంట్లో మొత్తం కంప్లీట్ అయినాక ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గులు అయితే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. కనీసం నా ముగ్గులు నచ్చుతున్నాయో లేదో కూడా తెలియదు, పెట్టడం అయితే పెడుతున్నాను నేను. నచ్చుతున్నాయో లేదో కూడా తెలియదు నాకు. నచ్చాయో లేదో చిన్నగా కమెంట్ చేయండి. ఎవరికైనా అనిపిస్తే కమెంట్ చేయండి. ఎందుకంటే అస్సలు ఒక కామెంట్ కూడా నాకు వీడియోస్ అస్సలు రావడం లేదు, కొత్త కదా, అందుకనే అనుకుంటా. వీడియోస్ పోవడము, సబ్స్క్రైబర్స్ రావడము ఇదంతా లక్ మీదనే ఆధారపడి ఉంటుంది అని నేను ఇప్పుడైతే బాగా తెలుసుకున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది వీడియోస్ చిన్న సింపుల్గా పెట్టినా కూడా చాలా బాగా రీచ్ అవుతున్నాయి. నేను ఏదో బాగా పెడుతున్నాను అనేది కాదు, చాలామంది ఇంకా బాగా వీడియోస్ తీసి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలామంది ఛానల్స్ చూస్తుంటాను. అట్లాంటి వాళ్ళది అస్సలు రీచ్ కావు, ఏదో సింపుల్గా వీడియో తీసి పెట్టింటారు. అట్లాంటి వాళ్ళదే చాలా బాగా రీచ్ అవుతుంది. అది వాళ్ళ లక్కే కదా, మరి ఏదైనా సరే లక్ మీదనే ఆధారపడి ఉంటుందంటే ఇట్లాంటివే. నేను చాలా ఛానల్స్ చూస్తున్నాను, చాలా కష్టపడి దాన్ని గురించి తెలుసుకొని మరీ పెట్టే వాళ్ళవి ఉంటాయి. కొంతమంది మామూలుగా ఊరికే చిన్నగా సింపుల్గా రెడీ అయిన వీడియోస్ పెడితేనే అవి చాలా లైక్స్ వ్యూస్ చాలా పోతుంటాయి అన్నమాట. అదే దేంట్లో సక్సెస్ రావాలని రాసి పెట్టుంటే దాంట్లోనే సక్సెస్ వస్తుంది. కాకపోతే నేను ఎందుకు ఖాళీగా ఉండడము, మనం చేసే విధానం కూడా పెడితే జనాలకు నచ్చుతుందో లేదా తర్వాత విషయం. మనం ఎందుకు ఉండడం, మనం చేసేది కూడా పెట్టొచ్చు కదా అనే చిన్న ఐడియాతోనే నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నేను చేసుకునే చిన్న చిన్న రొటీన్ పనులు ఇవే నా ఛానల్లో వస్తుంటాయి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ ముందుకు పోతుంది. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
లైక్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బయలుదేరిపోయాము మేము పెళ్ళికి. అయితే అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. నేను చీర తీసుకుపోయినాను. మా ఇళ్ళలో ఇట్లా కూర్చోబెట్టి పెళ్లి కూతురుని చేసినప్పుడు కంపల్సరీగా చీర అందిస్తాము. దూరం వాళ్ళైనా దగ్గర వాళ్ళైనా ఇట్లా చీర అనేది అందిస్తామన్నమాట. పెళ్లి కూతురుని చేయడం అయిపోయింది. అందరు పెద్దలు అమ్మాయికి హారతి ఇస్తున్నారు, మంగళ హారతి. ఇక్కడ తోడు పెళ్లి కూతురు అయితే ఇంకా చాలా చిన్నది అయిపోయింది పాపము. అంతసేపు కూర్చోబెట్టి అమ్మాయికి పసుపు పూసి అదంతా చేసేంత వరకు కూర్చోయింది. చాలా గ్రేట్ అమ్మాయి. ఇక్కడ హల్దీ అనమాట. ఈ మధ్య కాలంలో చాలా మంది చేసుకుంటున్నారు. ఇప్పుడు అదేనండి, హల్దీ అనేది చాలా మంది చేసుకుంటున్నారు కదా. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అనమాట. సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి ఆమెకు తగ్గట్టే పెళ్లి చేసుకుంది. అలాగే హల్దీ అన్నీ మంచిగా చేసుకుంది. అమ్మాయి కష్టపడి చదువుకుంది కాబట్టి, ఒక హోదాలో ఉంది కాబట్టి ఆమె కళలన్నీ తీసుకుంది. ఇక్కడ మా నడిపాడిపిల్ల వచ్చిందనమాట, ఎవరు రాలేదు. మా అమ్మాయి అనేసి వీడియో తీస్తుంది ఆమెని. ఇంకా ఇది ఏమంటారో, అది కెమెరా మొత్తం తిరుగుతుంది కదా, దాని పేరు కూడా నాకు తెలియదు. ఇక్కడ దాన్ని కూడా వీడియో తీస్తుంది మా అమ్మాయి. ఇక్కడ తలంబ్రాలు అయిపోయినాయి. ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు అందరూ.